హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రావ్స్ అండ్ టెన్నిస్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఏదో తెలుసా? వింబుల్డన్. 1877లో మొదలైన చారిత్రాత్మక గ్రాండ్ స్లామ్ ఈ ఏడాది జూన్ 29 నుంచి జూలై 12, 2026 వరకు లండన్ లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో ఎంతో వైభవంగా జరుగుతుంది. సో దీంట్లో రూల్స్ ఏంటని మనం మాట్లాడుకుంటే, క్రికెట్ లో రన్స్, ఫుట్బాల్ లో గోల్స్ ఉన్నట్టు టెన్నిస్ లో కూడా పాయింట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్ల సిస్టమ్ కొంచెం డిఫరెంట్. ఒక రౌండ్ లేదా గేమ్ గెలవాలంటే ఒక ప్లేయర్ 4 పాయింట్లు సాధించాలి. వాటిని ఎలా పిలుస్తారంటే, మొదటి పాయింట్ వస్తే 15, రెండో పాయింట్ వస్తే 30, మూడో పాయింట్ వస్తే 40, నాలుగో పాయింట్ వస్తే గేమ్ అని అంటారు. 4-0 ఉంటే దాన్ని టెన్నిస్ భాషలో లవ్ అంటారు. ఒకవేళ ఇద్దరు ప్లేయర్స్ 40-40 తో సమానంగా ఉంటే దాన్ని డ్యూస్ అంటారు. అక్కడి నుంచి వరుసగా 2 పాయింట్లు గెలిచిన వారే ఆ గేమ్ ని సొంతం చేసుకుంటారు. ఇలాంటి 6 గేమ్స్ గెలిస్తే ఒక సెట్ పూర్తవుతుంది. వింబుల్డన్ లో మహిళల మ్యాచ్లు బెస్ట్ ఆఫ్ 3 సెట్స్ అంటే 2 సెట్స్ గెలిస్తే మ్యాచ్ విన్నర్. అలాగే పురుషుల మ్యాచ్లు బెస్ట్ ఆఫ్ 5 సెట్స్ అంటే 3 సెట్లు గెలిస్తే మ్యాచ్ విన్నర్ ఫార్మాట్ లో జరుగుతాయి. వింబుల్డన్ అనేది ఒక కఠినమైన సింగిల్ ఎలిమినేషన్ నాకౌట్ టోర్నమెంట్. అంటే గ్రూప్ స్టేజ్లు, సెకండ్ ఛాన్స్లు ఇక్కడ ఉండవు. ఒక మ్యాచ్ ఓడిపోయిన ప్లేయర్ బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళ్లిపోవాల్సిందే. టోర్నమెంట్ ప్రారంభంలో మెయిన్ డ్రాలో 128 మంది పురుషులు, 128 మంది మహిళలు ఉంటారు. ప్రతి రౌండ్ లోనూ సగం మంది ప్లేయర్స్ ఎలిమినేట్ అవుతూ వస్తారు. రౌండ్ 1 128 మంది తలపడితే 64 మంది ఓడిపోయి ఇంటికి వెళ్తారు. రౌండ్ 2 మిగిలిన 64 మందిలో 32 మంది అవుట్ అవుతారు. రౌండ్ 3 ఆ 32 మందిలో 16 మంది మిగులుతారు. రౌండ్ 4 రౌండ్ ఆఫ్ 16 అంటారు దీన్ని. ఇక్కడ కేవలం 8 మంది క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంటారు. క్వార్టర్ ఫైనల్స్ 8 మందిలో 4 సెమీఫైనల్స్ కి వెళ్తారు. సెమీఫైనల్స్ 4లో 2 ఫైనల్ కి చేరుకుంటారు. గ్రాండ్ ఫైనల్ ఆ ఇద్దరి మధ్య జరిగే మహా సంగ్రామంలో గెలిచిన ఒకే ఒక్కరు వింబుల్డన్ ఛాంపియన్ గా నిలిచి గోల్డెన్ ట్రోఫీని ముద్దాడతారు. అంటే ఛాంపియన్ అవ్వాలంటే వరుసగా 7 మ్యాచ్లు గెలవాలి. వింబుల్డన్ పిచ్ గురించి మనం మాట్లాడుకుంటే, ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల పెరెన్నియల్ రై గ్రాస్ అంటారు అనే సహజమైన గడ్డిపై మ్యాచ్లు జరుగుతాయి. ఈ గ్రాస్ కోట్ల వల్ల బాల్ చాలా వేగంగా దూసుకుపోతుంది. అందుకే ప్లేయర్స్ కు మెరుపు లాంటి రిఫ్లెక్సెస్ ఉండాలి ఈ వింబుల్డన్ కోసం. ఇక ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ రూల్స్ ప్రకారంగా కోర్టు కొలతలు ఎలా ఉంటాయంటే, కోర్టు పొడవు సింగిల్స్ కైనా డబుల్స్ కైనా సరిగ్గా 23.77 మీటర్లు అంటే 78 అడుగులు ఉంటుంది. సింగిల్స్ కి వెడల్పు వచ్చేటప్పటికి ఒకరితో ఒకరు ఆడేటప్పుడు కోర్టు వెడల్పు 8.23 మీటర్లు ఉంటుంది, అంటే 27 అడుగులు ఉంటుంది అనమాట. డబుల్స్ వెడల్పు ఏంటంటే, డబుల్స్ ఆడుతున్నప్పుడు కోర్టుకి ఇరువైపులా ఉన్న అలేస్ లేదా గల్లీలు కూడా కలుస్తాయి. అప్పుడు వెడల్పు 10.97 మీటర్లు అంటే 36 అడుగులు అవుతుంది. నెట్ ఎత్తు గురించి మనం మాట్లాడుకుంటే, కోర్టు మధ్యలో ఉండే నెట్ ఎత్తు చివర్లలో 1.07 మీటర్లు ఉంటే, కరెక్ట్ గా సెంటర్ లో మాత్రం 0.914 మీటర్లు అంటే 3 అడుగులు ఎత్తు ఉంటుంది. ప్రెసెంట్ డే వింబుల్డన్ టోర్నమెంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ ఏడాది 2026లో జానిక్ సిన్నర్, ఇగా ఫియోటెక్ లాంటి డిఫెండింగ్ ఛాంపియన్స్ తో పాటు 44 ఏళ్ల వయసులో వైల్డ్ కార్డు తో రీ ఎంట్రీ ఇస్తున్న లెజెండ్ సెరెనా విలియమ్స్ ఆటను చూడడానికి ప్రపంచం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. మరి ఈసారి వింబుల్డన్ కప్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.